10 ఏళ్లు అరకపూడి గాంధీ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయన ఆంధ్ర సెట్లర్ అనే విషయం ఎందుకు మాట్లాడలేదని బీఆర్ఎస్ పార్టీని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించి ఆయన బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయాలని, లేదంటే కౌశిక్ రెడ్డితో కేసీఆర్ మాట్లాడించారని భావించాల్సి ఉంటుందన్నారు అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ లో రాజకీయ సంక్షోభం నెలకొందని, ఒకవైపు కేటీఆర్, హరీష్ రావులు కొట్టుకుంటుంటే మరొక వైపు పాడి కౌశిక్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అద్దంకి దయాకర్ విమర్శించారు. రాజకీయ సందిగ్ధత, రాజకీయ సంక్షోభం మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఒకవైపు హరీష్, కేటీఆర్ కొట్లాడుకుంటుంటే మరొక వైపు ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు లైక్ పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు వాళ్ళెట్లా స్పందించాలనో వాళ్ళకే అర్థం కాని స్థితిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈరోజు అరకపూడి గాంధీ గారి విషయంలో పాడి కౌశిక్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఈ 10 సంవత్సరాలు మరి అరకపూడి గాంధీ గారు మీ పార్టీలోనే ఉన్నారు. ఆ రోజు మీకు ఎందుకు వ్యతిరేకంగా అనిపించలేదు? ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్, లేదంటే ఇంకా మేము తెలంగాణ వాళ్ళమని చెప్పుకోవడానికి సగ చెప్పుకుంటున్నది బీఆర్ఎస్ పార్టీ. ఎంత రాజకీయాల కోసం ఎంత నీచమైన స్థితికి దిగజారుతారో ఈ సంఘటన మనకు అర్థమవుతున్నది. ఇలా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన కౌశిక్ మీకే సమాచారం అందించి కోవర్ట్గా ఉన్నాడని చెప్పేసి ఎవరు అరకపూడి గాంధీ గారు చెప్తున్నారు. అట్లా కోవర్ట్గా మార్చుకొని వాళ్ళని తీసుకొని మళ్ళీ వాళ్ళతోనే కొత్తగా ఏదైనా ప్రయోగం చేస్తున్నావా? అసలు ఈ విషయంలో కేసీఆర్ స్పందించకపోతే నిజంగా ఆయనే కేసీఆరే ఇదంతటికి కారణమని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని ఖండించాలి. అవసరమైతే ఇట్లాంటి ఆంధ్ర మీద కానీ ఇతర రాష్ట్రాల మీద కానీ రాజకీయ సెంటిమెంట్ను పెంచి పబ్బం గడుపుకోవాలనుకునేటోళ్లను సస్పెండ్ చేయాలి అసలు పార్టీ నుంచి.